నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు పార్క్లైన్ హాస్పిటల్ నుంచి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సంజయ్ గారు. ఈరోజు వారితో మాట్లాడతాం. ఇతర దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశంలో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. అయితే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, దాని నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి, దీని గురించి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, అదర్ కంట్రీస్తో మనం కంపేర్ చేసుకుంటే మనకి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ మీద అవగాహన చాలా తక్కువ. చాలా మందికి అది స్టేజెస్ 3rd, 4th స్టేజ్లో మాత్రమే చాలామంది దాన్ని కనుక్కోగలుగుతున్నారు. బట్ అలా కాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి కారణాలు, దాని లక్షణాలు ఎలా ఉంటాయని తెలిస్తే చాలా మందికి అవేర్నెస్ ఉండి త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి ఉంటుంది. సో మెయిన్ మనకు ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి కారణాలు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తారా సార్? ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా స్లో గ్రోయింగ్ క్యాన్సర్. దాని లక్షణాలు అంటే పర్టికులర్గా ఏముండే లక్షణాలు, నార్మలీ ప్రోస్టేట్ గ్లాండ్ మగవాళ్ళలోనే ఉంటుంది. ప్రోస్టేట్ గ్లాండ్ ఆడవాళ్ళలో ప్రోస్టేట్ గ్లాండ్ ఉండదు. అయితే 50 years తర్వాత ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో ఈ లోకంలో అందరికీ ప్రోస్టేట్ గ్లాండ్ మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది. దానివల్ల సిమ్టమ్స్ ఏం డెవలప్ అవుతాయంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, మాట మాటకి యూరిన్ వెళ్ళాలా, ఆ యూరిన్ ఫ్లో తగ్గిపోవడం, ఇంకా యూరిన్ మిగిలిపోవడం బ్లాడర్లో, అర్జెన్సీ అంటే త్వరగా వెళ్ళాలా, ఆపుకోలేం, అలాంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అయితే దానికి అది ఎవరికి క్యాన్సర్ అవుతుంది, ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్లో చేంజ్ అవుతుంది ఎవరు చెప్పలేరు. అందుకోసం 50 years, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు యుఎస్లో 40 years తర్వాత, ఇప్పుడు మన ఇండియాలో 49 years తర్వాత అమెరికన్ గైడ్ లైన్స్ ప్రకారం 49 to 69 years వరకు ప్రతి సంవత్సరం పిఎస్ఏ అంటే ఏమి, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్, అది ప్రోస్టేట్ గ్లాండ్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అది బ్లడ్ టెస్ట్, అది ఎవ్రీ ఇయర్ పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవాలి. ఇంకా అల్ట్రాసౌండ్ స్కాన్ ప్రోస్టేట్ది సైజ్ ఎంత ఉంది అది తెలుసుకోవాలి. అది కంపల్సరీ. మన ప్రతి ఒక ఈజీ మెథడ్ అంటే ప్రతి బర్త్డేకి మనం బర్త్డేకి సెలబ్రేట్ చేస్తాము. అయితే ఆ దినము మనం పిఎస్ఏ హెల్త్ చెకప్ అన్నట్లు చేయించుకోవాలి. ఇంకోటి డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, మేము మన మోషన్ పోయే ద్వారా నుంచి ఫింగర్తో మనం ఫీల్ చేస్తాం ప్రోస్టేట్కి మేము. అయితే ఆ ఫీల్తో తెలిసిపోతుంది రఫ్లీ. హార్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్కి హార్డ్, అది ప్రోస్టేట్ హార్డ్ ఫీల్ ఉంటుంది. హార్డ్ అంటే ఎట్లా, మన ఈ నక్కల్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్ వస్తుంది. బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ ప్రోస్టేట్లో ఇలాంటి ఇక్కడ ఈ ఫీల్ వస్తుంది. కానీ దాని అర్థం ఈ ఫీల్ వచ్చినా, సాఫ్ట్ అంటే ఫర్మ్ ఫీల్ వచ్చినా, దాని అర్థం ప్రోస్టేట్ క్యాన్సర్ లేదని అనుకోవద్దు. అది సో ఏదైనా సరే మనకు ఫ్రీక్వెన్స్గా యూరిన్ వెళ్ళడం కానీ, లేకపోతే యూరిన్ దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కానీ మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది బెటర్. ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ఎక్కువ మీట్, ఎక్కువ ఫ్యాటీ పదార్థాలు తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లైక్ రెడ్ మీట్ లాంటిది, రెడ్ మీట్, ఫ్యాట్, టూ మచ్ ఫ్యాటీ డయట్. అది ఇవి కాకుండా ఇంకా రావడానికి ఏమైనా అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఓన్లీ ఫుడ్ డైటే కాకుండా ఫుడ్ అండ్ మెయిన్లీ ఫుడ్ అండ్ డయట్, ఫుడ్ అండ్ ఇన్ఫెక్షన్ అంతే. అది ఓకే. అయితే సార్ ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడా మనకు స్టేజెస్ ఏమైనా ఉంటాయా? స్టేజెస్ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఇప్పుడు మేము ఎన్లార్జ్ ప్రోస్టేట్కి ఆపరేట్ చేస్తాము. ఆపరేట్ చేస్తే అది ఆ స్పెసిమెన్ బయోప్సీకి పంపిస్తాం ల్యాబ్కి. అయితే దానిలో 5 to 10% క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. బయాప్సీలో మనకు తెలుస్తుంది. బయాప్సీలో పిఎస్ఏ నార్మల్ ఉంటుంది, ప్రోస్టేట్ కూడా నార్మల్ ఫీల్ ఉంటుంది. కానీ బయాప్సీ చేసినప్పుడు అది 5 to 10% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఉంటాయి. ఇంకా స్టేజెస్ అంటే
ఫస్ట్ ప్రాస్టేట్కే కన్ఫైన్డ్ ఉంటుంది, అది ప్రాస్టేట్ క్యాన్సర్ ఫోకస్ ప్రాస్టేట్లో ఉంటుంది. తర్వాత ప్రాస్టేట్ బయట అంటే క్యాప్సూల్ ఉంటుంది ప్రాస్టేట్కి, దాని బయట ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా ప్రాస్టేట్ క్యాన్సర్కి బోన్స్ అంటే చాలా ఇష్టం. అయితే బోన్స్లో, పెల్విక్ బోన్స్లో, ఇంకా మన ఈ ఫీమర్ అంటారు దానికి అక్కడ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా లోవర్ స్పైన్లో స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అవుతే అది కూడా ఒక సిమ్టమ్. నార్మలీ అంతా యూరిన్ నార్మల్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఒక ఏజ్లో ఫర్ ఎగ్జాంపుల్ 70 yearsలో చాలా సివియర్ బోన్ పెయిన్ ఉంది. అయితే దానికి కారణము ప్రాస్టేట్ క్యాన్సర్ కావచ్చు. ఏజ్ ఫ్యాక్టరే కాకుండా ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా అవ్వచ్చు. దానికి ప్రోస్టేట్ ఇది, అందువల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పకుండా ఎవ్రీ ఇయర్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, చాలా మందికి అవేర్నెస్ లేదు. అవును, కొంతమంది షై ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా ఎవ్రీ ఇయర్ మనం బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మన ఆరోగ్యం పట్ల కూడా మనకు కాస్త జాగ్రత్త అవసరం కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం కూడా ఇలాంటి చెకప్స్ అవి చేయించుకుంటూ, స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రోస్టేట్ క్యాన్సర్ మనం ఫస్ట్లోనే మనం దీన్ని కనుక ఐడెంటిఫై చేస్తే దీనికి ట్రీట్మెంట్ కూడా ఈజీనే కదండి సార్? ట్రీట్మెంట్ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దానికి. ప్రాస్టేట్ క్యాన్సర్కి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది లైఫ్ థ్రెటనింగ్ క్యాన్సర్ కాదు ప్రాస్టేట్ క్యాన్సర్. ఏ స్టేజ్లో ఉన్నా లైఫ్ థ్రెటనింగ్ కాదు. కానీ దానికి ఎర్లీ డిటెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డిటెక్షన్. ఓకే సార్, ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా అంటే ఇదే ఫస్ట్ డయట్, అంటే ఫ్యాటీ పదార్థాలు తినొద్దు ఎక్కువ. అది ఎక్సర్సైజ్ చేయాలి, మోడరేట్ ఎక్సర్సైజ్, బెస్ట్ వాకింగ్, ఇవి ఎక్సర్సైజెస్. ఇంకా మన ఈ కీగెల్స్ ఎక్సర్సైజ్ అంటారు, ఆ కీగెల్స్ ఎక్సర్సైజ్ చేయాలా దీనికి. అవి ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇలా చేస్తే దానికి ప్రివెంట్ చేయొచ్చు. అది అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి ఎక్కడ డిస్కషన్ వచ్చినా చాలా కామెంట్ రూపంలో మనకు వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే సార్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వ్యక్తి వాళ్ళ వైఫ్ తోటి కలవచ్చా అన్న ఒక డౌట్ ఒకటి వస్తూ ఉంటుంది. దాని గురించి ఏం చెప్తారు? ఓఎస్ దానికి యాక్చువల్లీ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఎన్నిసార్లు అంటే ఫ్రీక్వెంట్గా వైఫ్తో కలిస్తే అది బెటర్. అదే ప్రివెన్షన్. అది ఎందుకంటే ప్రాస్టేట్గా మనం ఎక్సర్సైజ్ చేస్తాము, అయితే ప్రాస్టేట్ గ్లాండ్కి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. వైఫ్తో కలవడంలో ప్రాస్టేట్ గ్లాండ్కి ఎక్సర్సైజ్ అవుతుంది, అందువల్ల ప్రాస్టేట్ గ్లాండ్ హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.